అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు IUI IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో ఇక్కడ నుంచి మొదలు కాబోతోంది. సో యుద్ధానికి మనం అందరం సిద్ధమా? మరి సిద్ధం సిద్ధం సిద్ధం. వెరీ గుడ్, నైస్. సో తప్పకుండా సాయినాథ్ శర్మ గారు నిజంగా కూడా సౌమ్యులు, మంచివారు. సో బాగా సర్వీస్ మోటో కలిగిన వ్యక్తి, ఒక సేవాభావం కలిగిన వ్యక్తి. ప్రజలకు మేలు చేయాలి, మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్న పరిస్థితి. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు దగ్గర చేరడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అక్కడి నుంచి మొయిళ్ళ చెరువు గ్రామం నుంచి మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతోంది. సో ఈ మొదలు నిజంగా కూడా మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఈ ప్రపంచంలో ఆ విధంగా కొనసాగాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటూ, ఇంకా అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే మనందరికీ బాగా తెలిసిన విషయమే. మనందరం కూడా చాలా మటుకు మొయిళ్ళ చెరువు గ్రామం అయితేనేమి, వీరపనాయనపల్లి మండలం అయితేనేమి అందరూ కూడా పులివెందులతో మామూలుగా మమేకమైపోయిన పరిస్థితి అన్నమాట. గతం నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారి కాలం నుంచి కూడా మనం పులివెందులకు మనం చిన్న పనికి పెద్ద పనికి కూడా అక్కడి నుంచి పోయి అక్కడ పనులు చేసుకునే కార్యక్రమం మనం అంతా కూడా గతంలో చేస్తూ ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గ్రామంలో ప్రతి ఇల్లు కూడా బాగా తెలుసు, ప్రతి మనిషి కూడా బాగా తెలుసు, అందరినీ పేరుతో పెట్టి పిలిచే అంత చనువు మనందరికీ కూడా ఉన్న పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది. సో 10 ఏళ్ళే కాకోకుండా ఇంకొక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉండే చాలా సేవాభావం కలిగిన వాడు. ప్రజలందరికీ మేలు జరగాలి, ఈ వర్గమో ఆ వర్గం అని కాదు, అన్ని వర్గాలను కలుపుకొని పోయి ముందుకు పోవాలి అని చెప్పేసి ఆయన ఆలోచనతోటి చేస్తున్న పని అంతా కూడా మనం అందరం చూస్తున్నాం. 10 ఏళ్ల కాలంలో ఆయన పనితీరును మనం అందరం కూడా చూసాం. సో తప్పకుండా ఆయన ఇంకా బాగా చేసేదానికి మనం అందరం కూడా ఇంకా బాగా మనం ఆయనకు ఉపయోగపడే విధంగా పనిచేయాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఎందుకంటే యువకులు మంచిగా పని చేయాలని, మంచిగా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి ఉన్నారు కాబట్టి సో తప్పకుండా మనం అందరం కూడా ఆయన ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. లేని అభాండాలంతా కూడా ఆయన అందరికి కూడా తెలిసిన విషయమే. ఎవరైనా కూడా పుట్టింటోళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా ఆ పుట్టిండ్లు బాగుండాలి అనుకోకుండా ఇక్కడ వెరైటీగా అన్నమాట. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏమైందో వాళ్ళకు ఏంకతో కానీ చంద్రబాబు నాయుడు గారితో జతకట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు ఏం మాట్లాడాలనో వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సిన ఇదేనమాట. సో ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకుని ఉంటారు వాళ్ళను. సో డెఫినెట్గా అవినాష్ రెడ్డి గారు షర్మిల గారి మీద ఎన్ని లక్షల మెజారిటీ? 5,50,000 మెజారిటీ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి మనం అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మనం అందరం కూడా గట్టిగా పనిచేయాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే షర్మిలమ్మ నిజంగా కూడా ఆయన తెలంగాణకు పోయింది, మంచిది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. సో డెఫినెట్గా మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తెలంగాణలో పోటీనే చేయలేదన్నమాట. ఆడ పోటీనే చేయకోకుండా ఆ పార్టీని అమ్మే కార్యక్రమం చేసింది అన్నమాట కాంగ్రెస్ పార్టీకి. సో ఆ పార్టీని అమ్మేసి గతంలో చిరంజీవి గారు అమ్మేసారన్నమాట.
ప్రజారాజ్యం పార్టీని ఆ రకంగా ఈమె కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందనమాట. ఆ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమెను కొనుక్కొని ఆమెతో వాళ్ళ డైరెక్షన్ల మేరకు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తాను అన్నమాట. ఎందుకంటే ఆ కుని కేసుకు సంబంధం లేదు, ఇంకో దానికి అసలు సంబంధం లేదు మా అవినాష్ రెడ్డికి. అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్కన ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అన్నమాట. సో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. కానీ ఈయన గంట కట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణం, చాలా నిజంగా కూడా అన్యాయం అన్నమాట. సో అమాయకంగా ఆడ నిలబడిన దానికి ఆయనకు ఆ కేసు రావడం అనేది నిజంగా ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో డెఫినెట్గా వాళ్ళందరూ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో ఆయన 2019లో పోటీ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, మంత్రిగా అసలు పనిచేయలేదు. పరిపాలన అనుభవం ఉందా లేదా, ఎలా పరిపాలిస్తాడు, ఏం కథ అనేది మనకు తెలియకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధాలు, ఇవన్నీ దానిలకు మనం మోసపోయినాం కాబట్టి సో అట్లా కాదులే రాజశేఖర రెడ్డి మా గారి కొడుకు కాబట్టి మంచి చేస్తాడులే అని చెప్పేసి మనం ఆయన పైన నమ్మకంతో, ఊహతో, విశ్వాసంతో ఆయనకు ఓట్లు వేసి 151 సీట్లు, 51% ఓట్లు. నిజంగా కూడా చరిత్ర అది. ఎవరైనా కూడా స్వాతంత్రం వచ్చినాల నుంచి ఈ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయా అంటే 37%, మ్యాక్సిమం 40% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూసామన్నమాట. కానీ 51% ఓట్లు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హక్కున చేర్చుకోవడం జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా ప్రజలందరూ కూడా భావించినారు కాబట్టే అంతటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. చూడు, అది ఒట్టి ఊహ మాత్రమే. ఆయనకు ఏమాత్రం ఆయన మంత్రిగా పనిచేయలేదు, ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, ఏమాత్రం పరిపాలన అనుభవం లేదు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఆయన అనుభవాన్ని మనం చూడడం జరిగింది. ఆయన పరిపాలన ఎలా చేస్తాడనేది మనం ఇప్పుడు చూడడం జరిగిందన్నమాట ఈ 5 ఏళ్లలో. నిజంగా కూడా చిన్న వయసు కలిగిన దూరదృష్టి గల నాయకుడు. అందుకోసమే ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏదైతే నవరత్నాలు చెప్పడం జరిగిందో ఆ నవరత్నాలన్నీ కూడా కరోనా కష్టకాలం వచ్చినా కూడా ఏమాత్రం దానికి కరోనా పేరు చెప్పి, ఎందుకంటే కారణాలు ఎత్తుకొని ఎగరగొట్టే వాళ్ళు మన కేంద్ర ప్రభుత్వాన్ని చూడడం జరిగింది, మిగతా రాష్ట్రాల్లో కూడా చూడడం జరిగింది. అయినా కూడా ఇక్కడ మాత్రం అది లేకోకుండా ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, కరోనా కష్టకాలంలోనే మనం సహాయం చేయాలన్న ఉద్దేశంతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా కరెక్ట్గా అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. మేనిఫెస్టోని భగవద్గీతగా భావించి, ఆయన మేనిఫెస్టోని ఆయన బైబిల్గా భావించి, ఖురాన్గా భావించి అంత విలువ ఇచ్చి ఆయన అన్ని కూడా అమలు చేసిన పరిస్థితి అన్నమాట. దానివల్లనే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా దాదాపు 1,20,000 నుంచి మొదలుకొని దాదాపు ఒక్కొక్క ఇంటికి 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, ఈ రకంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అర్హతను బట్టి, ఎందుకంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా పరిపాలించిన ఏకైక వ్యక్తి
వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే భారతదేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని పార్టీలు కూడా లేదు అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అవసరం అది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి మాటల వల్ల మనం అందరం కూడా మోసపోయి, రైతులు మోసపోవడం జరిగింది, మా డాక్రా మహిళలు మోసపోవడం జరిగింది, అలాగే అందరూ మోసపోవడం జరిగింది అన్నమాట. సో ఆ మోసాన్ని ఊడ్చాలి అంటే నిజంగా కూడా చాలా కష్టపడాలి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఆలోచన చేశాడు కాబట్టి ఒక్క సంక్షేమం కూడా మనకు తగ్గకుండా ఇచ్చిన పరిస్థితి అన్నమాట. అంతేందుకు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినారంటే ఏమొస్తుంది మనకు? బోనస్ 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 కరువు. మనకి చంద్రబాబు వచ్చినంటే బోనస్ వస్తుంది అన్నమాట, మనకు కరువు ఉచితంగా వస్తుంది. అట్లా ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంటారు కదా. సో అట్లా మనకు కరోనా మామూలుగా ఈ కరువు బోనస్ అన్నమాట. సో ఈ రకంగా కరువుతో ఇబ్బంది పడిన పరిస్థితి, ఆయన మాటల వల్ల ఇబ్బంది పడిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించగలిగితేనే ఆత్మహత్యలు గురి కాకుండా, వలసలు పోకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా భావించినారు. కాబట్టి ఒక్కటి కూడా పక్కన పెట్టకుండా అన్నీ అమలు చేసిన పరిస్థితి మనం చూసాము అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సో డెఫినెట్గా ఇంత మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతదేశంలో ఏ సర్వేలు చూసినా కూడా నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే సర్వేలలో కూడా వస్తున్న పరిస్థితి మనం అందరం కూడా చూసాము అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సో అందుకోసమే అంత మంచిగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ దీవించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే నా వరకు ఎంపీ గారి వరకు ఏది మా దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా మనం అందించడం జరిగింది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. సో ఎంపీ గారి దృష్టికి ఇంకోటి కూడా చెప్తున్నా. దానికి సంబంధించి మొగమూరు వంకకు సంబంధించి అది పాలగిరి దగ్గర బ్రీచ్ అయిపోయినది. సో బ్రీచ్ అయిపోయింది కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా మనకు ఏదో వర్షం రాకపోయింది సరిపోయింది, కానీ వర్షమే వచ్చిందంటే నిజంగా కూడా మేమందరం కూడా ఆ భూములన్నీ కూడా పోయి విజిట్ చేయడం జరిగిందనమాట. సో చాలా భూములన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూసినాం అనమాట. ఆ పంటలన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి మనం చూసామన్నమాట. సో ఆ బ్రీచ్ అయిన మన ఆ కాలువను మనం రిపేర్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా నేను ఎంపీ గారు ఆ బ్రీచ్ అయిందంతా కూడా చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే మనకు సర్వరాయ సాగరు, ఎందుకంటే వీరప్రాయనపల్లెలో మండలంలో దాదాపు 36,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి సదుద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జిఎన్ఎస్ఎస్లో భాగంగా సర్వరాయ సాగర్ను పెట్టిన పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. దాంట్లో మిస్ అయిపోయిన గ్రామాలు ఈ 4-5 గ్రామాలు ఉన్నాయి. అది మన మొయిళ్ళ చెరువు అయితేనేమి, తర్వాత పాలగిరి అయితేనేమి, ఎర్రంపల్లి అయితేనేమి, బుసిరెడ్డిపల్లి అయితేనేమి, ఇవన్నీ కూడా కొంత ఎత్తు ప్రదేశాలు. అందుకోసమే గ్రావిటీ పైన నీళ్ళు వచ్చే అవకాశం లేదు. సో దానికి ఆ ప్రాంతానికి ఖచ్చితంగా నేను ఎంపీ గారు తప్పకుండా దాన్ని ఏదైనా లిఫ్ట్ ఏదైనా పెట్టి ఇక్కడున్న చెరువుల దగ్గరలో ఉన్న చెరువులంతా కూడా బాగా డెవలప్ చేసే కార్యక్రమం చేసి తప్పకుండా ఇక్కడ కూడా నీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఆయకట్టును డెవలప్ చేసే కార్యక్రమం తప్పకుండా భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. సో ఇదే కాకుండా ఇంకా మనకు అన్ని రకాలైన, ఎందుకంటే ఈయన సచివాలయం ఉంది, ఈయన రైతు భరోసా కేంద్రం ఉంది, ఈయన వెల్నెస్ సెంటర్ ఉంది. సో అదే కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా గోడౌన్ను కూడా ఇక్కడే నిర్మించడం జరిగింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, సో ఇంకా కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇంకా కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదే కాకుండా కాలువలు కూడా అంత డ్రైనేజీ వ్యవస్థనంతా కూడా ప్రతి గ్రామంలోనూ కూడా పెట్టించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, నేను ఎంపీ గారు, మిగతా సాయినాథ్ శర్మ గారు అయితేనేమి, మా రఘునాథ్ రెడ్డి గారు అయితేనేమి, అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తాము అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు సాయినాథ్ శర్మ వెంబడి వచ్చిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరున వారిని అందరికీ కూడా అభినందిస్తూ, సో వాళ్ళందరూ కూడా ఎందుకంటే పూర్వం నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. సో తప్పకుండా మీరందరూ కలిసినందువల్ల ఇంకా కూడా బాగా
ఎందుకంటే దాదాపు 70%, 80% మనం అందరం కూడా ఉంటాం. సో డెఫినెట్గా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసే కార్యక్రమం మనం అందరం కూడా చేయండి. ఎందుకంటే విభేదాలు వద్దు. సో తప్పకుండా గతంలో ఉన్న వాళ్ళు ఉండాల్సిందే. సో బయట నుంచి ఇప్పుడు కొత్తగా సాయినాథం గారి వెంబడి వచ్చిన లీడర్లందరూ కూడా తప్పకుండా అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తప్పకుండా సముచిత స్థానాన్ని మేము ఇచ్చే కార్యక్రమం చేస్తాం. వాళ్ళకి సముచిత గౌరవాన్ని కూడా తప్పకుండా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి అందరినీ కూడా తెలియజేసుకుంటూ, సో డెఫినెట్గా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఎక్కువ రిజల్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక్క వేలు ముడిచి ఏ వేలైనా సరే ఇది ముడిచినా ఈ ఏళ్ళల్లో ఏ ఏళ్ళు ముడిచినా కూడా ఈ 4 ఏళ్లతో ఏమి చేయలేము. చేస్తారా ఏదన్నా? కొన్ని గ్రాములన్నా ఎత్తుతారా? కొన్ని గ్రాములు 50 గ్రాములన్నా ఎత్తుతారా? ఇది ముడిచి ఈ 4 ఏళ్లతో చేయమన్నా చేయలేము. లేదు ఈ బొటన వేలు ముడిచి ఈ దీనిలతో చేయమన్నా చేయలేము. చేస్తారా? చేయరు కదా. సో 5 ఏళ్లతో చేయమంటే 4-5 కేజీలు ఎత్తుతామా లేదా? సో 2 చేతులు కలిసినాయి అనుకోండి, ఎంత ఎత్తుతాం? 20 కేజీలు ఎత్తే వాళ్ళు ఉంటారు, 50 కేజీలు ఎత్తే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకోసమే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయగలిగినప్పుడు ఎంతటి రిజల్ట్ తేడా వస్తుందో మనం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీళ్ళెంతలే వాళ్ళెంతలే అనుకోవాల్సిన పని లేదు. మీరు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి. మిమ్మల్ని అందరినీ సముచిత స్థానం ఇవ్వడమే కాకుండా మీ పనులు, సొంత పనులు కానీ, మీ గ్రామానికి సంబంధించిన పనులు కానీ ఏదైనా నా దృష్టికి వచ్చినా కూడా, ఎంపీ గారి దృష్టికి వచ్చినా కూడా మేమంతా ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అన్న మాట్లాడడం జరిగింది. కొన్ని దేవాలయాలకు సంబంధించి 3 దేవాలయాలకు సంబంధించి తప్పకుండా సహాయం చేయండి. సాయినాథ్ శర్మ గారు గతంలోనే చేసినారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా 3 దేవాలయాలకు నేను, ఎంపీ గారు ఇద్దరం అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వం నుంచి వచ్చేటట్టుగా ఉంటే ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాం, లేదు మా సొంత నిధుల నుంచైనా మేము తప్పకుండా ఇస్తాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నేను, ఎంపీ గారు అయితేనేమి, మిగతా సాయినాథ్ శర్మ గారు అయితేనేమి, రఘునాథ్ రెడ్డి గారు అయితేనేమి, మా వెంకటరెడ్డి సర్పంచ్ అయితేనేమి, సో తప్పకుండా అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. సో తప్పకుండా మనం, ఎందుకంటే 85% సంక్షేమ కార్యక్రమాలు మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగిందనమాట. 85%. సో 85% నిధి అక్కడ ఉంది. మనం ఎంత బాగా తిప్పగలిగినాం అనుకోండి, కొలాయి 85% వస్తాయి. మనం సరిగా తిప్పలేదనుకో 60% వస్తాయి. ఇంకా ఉరిగా తిప్పలేదనుకో 30%, 20% వస్తాయి. సో మనం కలిసికట్టుగా పని చేస్తేనే ఆ రిజల్ట్ 85% తీసుకునే దానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, దుర్మార్గుడు, దుష్టుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత దూరంలో అంటే బంగాళాఖాతానికి దగ్గరగా మనం చేర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట. మళ్ళా వస్తాడు, ఏమేమో చెప్తాడనమాట ఆయన. ఈసారి వస్తాడు మళ్ళా ఫైనల్ మేనిఫెస్టో అని చెప్పి ఇంటికో విమానం చెప్తాడు. ఇంటికో విమానం మీకు అందరికీ ఎందుకు, కిందంతా తిరగడం, పైనే మీరు తిరగండి అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో అందుకోసం ఆయన మాయ మాటలు మోసపోకండి. ఒకసారి మోసపోయినాం, 2 సార్లు మోసపోయినాం, 3ఓసారి కూడా మోసపోయినాం అన్నమాట. ఎందుకంటే కరువు కూడా బోనస్ కదా మనకు, 1+1. సో అందుకోసం పాలగిరిలోనే వ్యవసాయం దండగారిన, పాలగిరిలోనే అన్నాడు అనమాట. మన పక్క గ్రామంలోనే వ్యవసాయమే దండగారిన వ్యక్తిని మనం తెచ్చుకోవాల్సిన పని లేదు. మనకు ఉపయోగపడే జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళా తెచ్చుకుందాం. ఎందుకంటే పాలిచ్చే ఆవును తెచ్చుకోమన్నారు. ఏం తెచ్చుకోమన్నారు? తన్నే గాడిద దున్నపోతున్నా మనకి ఏం పని ఉంటుంది చెప్పు? ఏం పని అవసరమా? అందుకోసం వద్దు, చంద్రబాబు నాయుడు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, ఈ షమ్మిలమ్మ వద్దు, వీళ్ళందరూ వద్దు, వీళ్ళందరూ జగనన్నే వద్దు, సో అవినాశ్ అన్నే వద్దు. సో డెఫినెట్గా మనం పెద్ద ఎత్తున మన మండలం నుంచి
ఎంపీ గారికి పెద్ద మెజారిటీని మనం ఖచ్చితంగా ఇవ్వండి, నన్ను కూడా ఆశీర్వదించండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ, ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే చాలు, చాలా దూరం ఉంది కడపకు రావాలంటే, మీరు ఫోన్ చేస్తే చాలు మీ పని పూర్తి చేసి మళ్ళా మీకు ఫోన్ చేసి చెప్పే వ్యక్తిని నేను. సో డెఫినెట్గా కూడా తెలియజేసుకుంటూ 2 సార్లు అవకాశం ఇచ్చారు, 3వసారి హ్యాట్రిక్. మామూలుగా కమలాపురంలో చరిత్ర లేదంట, కమలాపురంలో చరిత్ర లేదంట, కానీ ఇప్పుడు మనం చరిత్ర సృష్టించాలి. సిద్ధమా? సిద్ధమా? మరి సిద్ధమా? వెరీ గుడ్, థ్యాంక్ యూ, నమస్కారం. మన తప్పకుండా దేవుడు ఉన్నాడు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. హ్యాట్రిక్ కాదు కదా, ఇటువంటి చాలా చూసాం మనం. దాదాపు 10 ఎలక్షన్లు మళ్ళా మనం అందరం కూడా కలిసి పనిచేస్తాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. జై జగన్.